తిరుమల కొండపై కీలక నిర్ణయాలు. జగన్ కి తలనొప్పిగా కాకాని. మాదక ద్రవ్యాలపై కలెక్టర్ అవగాహన. మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి వ్యవహారం అధిష్టానానికి తలనొప్పిగా మారింది. గత 50 రోజులుగా అజ్ఞాతంలో ఉన్న కాకాని ఇప్పటి వరకు అధిష్టానాన్ని కూడా సమాచారం లేకుండా తిరుగుతున్నారు. వైసీపీ లీగల్ టీంతో కూడా ఆయన సంప్రదించడం లేదని మాజీ ముఖ్యమంత్రి పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి వాపోతున్నట్లు తెలుస్తోంది. కేసులకు భయపడి అజ్ఞాతంలో ఉండే కంటే న్యాయం తేలే వరకు ధైర్యంగా ఎదుర్కోవటమే మంచిది కదా అని జగన్ సూచిస్తున్నా అసలు కాకాని అడ్రస్ గల్లంతని ఆ పార్టీ నేతల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. గత 50 రోజులుగా మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిపై నమోదైన అక్రమ మైనింగ్ కేసు వ్యవహారం రోజు రోజుకి చిలికి గాలివానగా మారింది. హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు ఎక్కడా కాకానికి బెయిల్ దొరకలేదు. ఈ నేపథ్యంలో పోలీసుల విచారణకు హాజరై విచారణను ఎదుర్కోవాల్సిన కాకాని అజ్ఞాతంలో ఎన్ని రోజులు గడుపుతారని వైసీపీ నేతలు విమర్శిస్తున్నారు. సర్వేపల్లి నియోజకవర్గంలో 50 రోజులుగా వైసీపీ నేత అందుబాటులో లేకపోవడంతో కార్యకర్తలు ఇబ్బందులకు గురవుతున్నారు. మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఎవరితో మాట్లాడుతున్నారు, ఎవరి సలహాలు తీసుకుంటున్నారు, ఎందుకైనా పోలీసు విచారణకు ఎందుకు హాజరు కావటం లేదు అంటూ పలు ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం మైన్స్ వ్యవహారంలో కాకానిపై అక్రమంగా పేలుడు పదార్థాలను నిల్వ చేశారని SC/ST కేసు కూడా నమోదైంది. ఈ నేపథ్యంలో నెల్లూరు జిల్లా పొదలకూరు పోలీసులు కాకానికి 3 సార్లు నోటీసులు జారీ చేశారు. ఈ నోటీసులు అందుకున్న కాకాని పోలీసుల విచారణకు హాజరు కాలేదు. హైకోర్టులో బెయిల్ కోసం చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. సుప్రీంకోర్టులో బెయిల్ కోసం ప్రయత్నాలు చేస్తున్న సమయంలో కాకాని అడ్వకేట్ కోర్టును తప్పుదోవ పట్టించారంటూ కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కాకాని ఇంకా పోలీసులకు దొరకకుండా అజ్ఞాతంలో ఉండటం ఎంతవరకు సమంజసమని వైసీపీ నేతలే గుసగుసలాడుతున్నారు. పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సైతం విచారణను ధైర్యంగా ఎదుర్కోవాలని సూచిస్తున్నా ఆ విషయాలు పక్కన పెట్టేసి కాకాని అందుబాటులోకి లేకుండా వెళ్లిపోయారని వైసీపీ నాయకులు అసహనానికి గురవుతున్నారు. సర్వేపల్లి నియోజకవర్గంలో రోజు రోజుకి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సైతం ప్రతినిత్యం కాకానిపై సెటైర్లు వేస్తున్నా తాము జీర్ణించుకోలేకపోతున్నామని కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాకాని మంత్రిగా ఉన్న సమయంలో సర్వేపల్లి నియోజకవర్గంలో స్వామి నెంబర్ 2 అంటూ కాకానితో భుజానికి భుజాలు కలిపిన అనేక మంది ఆయన సామాజిక వర్గ నేతలు ముఖం చాటేశారన్న విమర్శలు మెండుగా ఉన్నాయి. కాకానితో కలిసి తిరిగిన నేతలు కనీసం ఆయన ఎక్కడున్నారు, వైసీపీ పార్టీ కార్యాలయంలో ఏం జరుగుతుంది అన్న విషయాలపై కూడా ఆరా తీయకుండా సైలెంట్ అయిపోయారు అన్న విమర్శలు ఉన్నాయి. కాకాని సన్నిహితులంతా ప్రస్తుతం ముఖం చాటేయటంపై సర్వేపల్లి వైసీపీ కార్యకర్తల్లో అసహనం వ్యక్తమవుతోంది. దీనికి తోడు కాకాని గోవర్ధన్ రెడ్డి పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డికి కూడా కనీసం సమాచారం లేకుండా తిరగటంతో పార్టీకి చెడ్డ పేరు వస్తుందన్న విమర్శలు ఉన్నాయి. కాకాని అజ్ఞాతంలో ఉండటం వల్ల పార్టీ ప్రతిష్ట రోజు రోజుకి దిగజారిపోతుంది. రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో వైసీపీ పరిస్థితి ఒక రకంగా ఉంటే సర్వేపల్లి నియోజకవర్గంలో ఈ పరిస్థితి భిన్నంగా ఉందని వైసీపీ నేతల భావన. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 9 నెలల కాలంలో అన్ని నియోజకవర్గ నేతలతో కాకాని కలిసి తిరిగి అందరికీ ధైర్యం చెప్పి తన వ్యవహారానికి వచ్చేసరికి అజ్ఞాతంలోకి వెళ్ళిపోవటం విస్మయం కలిగిస్తోంది. పార్టీ అధినేతకైనా అందుబాటులో ఉండాల్సిన అవసరం ఉంది కదా అనే విమర్శలు ఉన్నాయి. మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఎవరికి అందుబాటులో ఉన్నారు, ఎక్కడున్నారు అర్థం కాక పార్టీ కార్యకర్తలతో పాటు పోలీసులు కూడా జుట్టు పీక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. కాకాని అజ్ఞాతంతో పార్టీ పరిస్థితి దిగజారిపోతుంది. ఇప్పటికే కాకాని వైసీపీ జిల్లా అధ్యక్షుడిగా ఉన్నారు. కాకాని అండర్ గ్రౌండ్ లోకి వెళ్లిపోవడంతో ఈ బాధ్యతలను ప్రస్తుతం ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి నిర్వహిస్తున్నారు. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే సర్వేపల్లి నియోజకవర్గంలో వైసీపీ గడ్డు కాలాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందనే అభిప్రాయం కార్యకర్తల్లో ఏర్పడింది. మాదక ద్రవ్యాల వలన కలిగే అనార్థాలపై యువతకు అర్థమయ్యేలా అవగాహన కార్యక్రమాలు ముమ్మరంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఆనంద్ అధికారులకు సూచించారు. మంగళవారం ఉదయం కలెక్టర్ వారి ఛాంబర్లో నషా ముక్త భారత్ అభియాన్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మంత్రిత్వ శాఖ మార్గదర్శకాల మేరకు జిల్లా వ్యాప్తంగా గంజాయి, పొగాకు, గుట్కా, డ్రగ్స్ తదితర మాదక ద్రవ్యాల నివారణకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. తర్వాత కాలేజెస్లో అందరు టీచర్స్ హై స్కూల్ నుంచి
అండ్ ఈజీ యాక్టివిటీకి రేట్ ఫిక్స్ చేసుకోండి, దాన్ని బేస్ చేసుకొని అమౌంట్ వాడుకుంటాము. నెక్స్ట్ ఏమున్నాయి చేయండి, దట్ ఈస్ గుడ్. స్టూడెంట్స్ ఉంటారు కాబట్టి సో ఇలా ఇచ్చి ఎన్ఎస్ఎస్ ద్వారా చేయించమని చెప్పండి. ఇంకా మాస్టర్ వాలంటీర్ రిక్రూట్మెంట్కి ఇప్పుడు మీకు నషాముక్త అభియాన్ నుంచి వీళ్ళకి ఏదైనా పేమెంట్ అమౌంట్ ఏం చేయలేమా? అంటే సపరేట్ బడ్జెట్ వస్తుంది సార్. ఏ డిపార్ట్మెంట్ ఏం చెప్పండి. లాస్ట్ ఇయర్ ఫస్ట్ నుంచి ఒంగోలులో 10 అక్రెడిటేషన్స్. నెల్లూరు జిల్లా జైత్యాల మండలం నాగుల వెల్లటూరు గ్రామంలో శ్రీ 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 హనుమాన్ జయంతి ఉత్సవం మే 21 నుండి మే 22 వరకు కన్నా మోహన్ కృష్ణ చౌదరి ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా జరుగుతుందని సోమశిల ప్రాజెక్ట్ చైర్మన్ వేలూరు కేశవ్ చౌదరి మీడియా సమావేశంలో తెలిపారు. బుధవారం సాంప్రదాయ కూచిపూడి కళాక్షేత్రం, నెల్లూరు వారి క్లాసికల్ డాన్స్, గురువారం ఉదయం గణపతి పూజ, మండప ఆరాధనతో అభిషేకాలు, తీర్థ ప్రసాదాభిషేకములు, ఆకు పూజ కార్యక్రమాలు, విశేష పూల అలంకరణ, పాలాభిషేకం, అల్పాహారాలు, పాలాభిషేకం జరుగుతాయని తెలిపారు. నెల్లూరు జిల్లా చేజర్ల మండలం నాగుల వెల్లటూరు గ్రామంలో 21 మరియు 22వ తారీఖుల్లో జరిగేటువంటి హనుమాన్ జయంతి ఉత్సవాలను ముఖ్యంగా శ్రీ కరణం మోహన్ కృష్ణ చౌదరి గారి ఆధ్వర్యంలో ఈ ఉత్సవాలు జరుగుతాయి. అంగరంగ వైభవంగా గత 19 సంవత్సరాలుగా నిర్వహించడం అక్కడ ఆనవాయితీ. ఆ ఉత్సవాలకి కలువాయి మండలం, చేజర్ల మండలం, మొదలపూరు మండలం, అన్ని మండలాల్లోని ప్రతి ఒక్కరూ భక్తులంతా విచ్చేసి స్వామివారి ఆశీర్వాదాలు తీసుకోవాల్సిందిగా మరీ కోరుతున్నాం. ముఖ్యంగా 21/5/2025 బుధవారం రోజు రాత్రి అన్నదాన కార్యక్రమం ఉంటుంది. అదేవిధంగా ఆ రోజు శ్రీ కూచిపూడి కళాక్షేత్రం వారిచే గొప్ప క్లాసికల్ డ్యాన్స్ ప్రోగ్రాం ఒకటి ఉంది. తర్వాత 22వ తారీఖు ఉదయాన పూజా కార్యక్రమము, అభిషేకాలు, అదేవిధంగా కుంకుమార్చన పూజ మరియు సత్య సమేతంగా అందరూ కూడా పాల్గొనే విధంగా కుంకుమార్చన కార్యక్రమం గొప్పగా 108 గంటలు అరేంజ్ చేస్తున్నారు. తర్వాత పూజా కార్యక్రమం తర్వాత పాలాభిషేకం, ఇవన్నీ అభిషేకాలు అయిన తర్వాత తీర్థ ప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరుతున్నాం. మధ్యాహ్నం అన్నదానం ఉంటుంది. అదేవిధంగా రాత్రి కూడా అన్నదానం మరియు పూజా కార్యక్రమాలు, విశేషమైనటువంటి 18 మంది గొప్ప పూజారులచే ప్రత్యేకంగా పూజలు నిర్వహించబడతాయి. ఆ రోజు రాత్రి నెల్లూరు ఈవెంట్స్ వారిచే గొప్ప సాంస్కృతిక కార్యక్రమం కూడా ఉంటుందని చెప్పి తెలియజేస్తుంది. జిల్లాలో నలుమూలల నుంచి ఎక్కడి నుంచైనా సరే దంపతులు కుంకుమార్చన పూజల్లో పాల్గొనవచ్చు. అక్కడ ఇచ్చేటువంటి వెండి పళ్ళెం, వాటితో పాటు కాయ, వాటి ఏదైతే అవసరమైనవి ఉన్నాయో పూజా సామాను, అవన్నీ కూడా ఆ కమిటీ వారు మీకు అందజేస్తారు. మీరు ఏమీ తెచ్చుకోని అవసరం లేదు, మీరు దంపతులు వస్తే చాలని చెప్పి మనం చేస్తాం. తిరుమలలోని అన్నమయ్య భవన్లో మంగళవారం ఉదయం టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశం జరిగింది. టీటీడీ చైర్మన్ శ్రీ బిఆర్ నాయుడు అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో ధర్మకర్తల మండలి పలు నిర్ణయాలు తీసుకుంది. ఈ వివరాలను టీటీడీ ఈవో జె శ్యామలరావు మీడియాకు వివరించారు. తిరుమల కొండల్లో పచ్చదనాన్ని పెంచాలని గౌరవ ముఖ్యమంత్రి గారు మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మీకు తెలిసిన విషయమే. ఇది ఒకటి టీటీడీ పరిధిలో కొంత అటవీ ప్రాంతం ఉంది. టీటీడీకి బయట స్టేట్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ దగ్గర ఎక్కువగా ఉంది. రెండు కూడా ప్రణాళికలు రచించి వాటిని ఇంప్లిమెంట్ చేయాలనేది డైరెక్షన్ ఇచ్చిన తర్వాత టీటీడీ తరఫు నుంచి మేము ఆల్రెడీ చేయడం మొదలెట్టాము. కానీ టీటీడీ బయట ఎక్కువగా ఉన్న ప్రాంతము స్టేట్ గవర్నమెంట్ కంట్రోల్లో ఉంది కాబట్టి వాటికి కూడా వారి ద్వారా కూడా చేయడానికి వారికి ఫండింగ్ అడిగారు. టీటీడీ నుంచి వారికి 4 కోట్ల ఫండింగ్ ఇవ్వాలని ఈరోజు బోర్డు నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీని ద్వారా 68% ఉన్న పచ్చదనాన్ని 80% పెంచాలనేది ఈ నిర్ణయం. ఈ ఫండ్ని ఫేజ్ వైజ్ మానిటరింగ్ చేసుకుంటూ ఇంప్లిమెంటేషన్, ఇది 3 సంవత్సరాలలో దీన్ని విడుదల చేయాలని నిర్ణయించడం జరిగింది. అలాగే తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయం, అమరావతి వెంకటేశ్వర స్వామి ఆలయం, నారాయణవనం కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయం, కపిలతీర్థం కపిలేశ్వర స్వామి ఆలయం, నాగులాపురం వేదనారాయణ స్వామి ఆలయం, ఒట్టుమిట్ట కోదండ రామస్వామి ఆలయం, వీటి సమగ్ర అభివృద్ధి కోసం ప్రణాళికలు తయారు చేయడానికి ఒక కన్సల్టెంట్ ఇచ్చి దీని ద్వారా అభివృద్ధి ప్రణాళికలు వచ్చిన తర్వాత డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్స్ వచ్చిన తర్వాత వీటిని
అభివృద్ధి చేయడానికి దీనికి నిర్ణయం తీసుకోవడం జరిగింది. అలాగే గతంలో బోర్డు సమావేశంలో ఈ విశ్రాంత భవనాలు ఏవైతే ఉన్నాయో ఈ కాటేజెస్, గెస్ట్ హౌసెస్, వీటికి వేరే వేరే కంపెనీల పేర్లు ఉన్నాయి. ఈ కంపెనీల పేర్లు ఉండకూడదు. ఈ ప్రాంతం యొక్క పవిత్రతని ప్రతిబింబించేలా ఉండాలి, ఆధ్యాత్మికతని ఇది రిఫ్లెక్ట్ చేయాలనే ఉద్దేశంతో ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. వీటిలో 75 పేర్లను కూడా టీటీడీ ఎంపిక చేయడం జరిగింది. ఈ నిర్ణయం మేరకు 45 విశ్రాంత గృహాల్లో ఈ భవనాల పేర్లు మార్పు చేయడం జరిగింది. దీంట్లో 42 మంది టీటీడీ సూచించిన పేర్లని మార్పు చేశారు. 3 ఇంకా మార్పు చేయడానికి మిగిలి ఉన్నాయి. ఒకటి దాంట్లో ఇండియన్ ఆర్మీకి చెందినది ఒకటి ఉంది, దాన్ని వాటితో చర్చించి నిర్ణయం తీసుకుంటాము. మిగిలిన 2 ప్రైవేట్ విశ్రాంతి గృహాలు ఉన్నాయి, వాడు స్పందించలేదు. వాటిని కూడా టీటీడీ తరఫు నుంచి మేమే స్వయంగా దాన్ని మార్చాలనేది నిర్ణయం తీసుకోవడం జరిగింది. అలాగే బిగ్ క్యాంటీన్లు, జనాభా క్యాంటీన్లు ఏవైతే ఉన్నాయో గతంలో క్వాలిటీ మీద ఒక ఇంపార్టెన్స్ లేకుండా, ప్రాధాన్యత లేకుండా ఎవరు ఎక్కువ టీటీడీకి ఆదాయం ఇస్తారో వారికి ఇవ్వడం జరిగింది. ఈ ఆదాయం ప్రాతిపదికగా టెండర్ పిలవడం వలన అందరూ కాంపిటీషన్ లో ఎక్కువ రేటు వేయడం, ఎక్కువ రేటు ప్రజల నుంచి ఛార్జ్ చేయడం, వచ్చిన వారికి తినడానికి వచ్చిన వారికి, అలాగే క్వాలిటీ కూడా సరిగ్గా లేకపోవడం జరుగుతుంది. అందుకని గతంలో బోర్డు ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఏమిటంటే మనకి రెవెన్యూ ఫోకస్ కాదు, రెవెన్యూ అనేది మనకి ప్రాధాన్యత కాదు. రెవెన్యూ అనేది రావాలి కానీ ఒక రీజనబుల్ రెవెన్యూ ఉండాలి. ఆ రెవెన్యూ ఫిక్స్ చేసుకుని ఎంత ఇవ్వాలి, ఎంత ఆదాయం టీటీడీకి ఇవ్వాలని అది దాని మీద టెండర్ చేయము. దాని మీద మనము లాభం పొంది భక్తులకు అసౌకర్యం కలిగించకూడదు అనే ఉద్దేశంతో ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. అంటే రెవెన్యూ అనేది ఫిక్స్ చేసేసి తర్వాత ఎవరైతే క్వాలిటీ ఇవ్వగలరో వాళ్ళకున్న ఎక్స్పీరియన్స్ ని బట్టి, వాళ్ళకున్న క్వాలిటీ పారామీటర్స్ చూసుకొని, వాళ్ళకున్న టర్నోవర్ చూసుకొని, వాళ్ళకున్న వివిధ ప్రాంతాల్లో వాళ్ళు ఏమేమి చేస్తున్నారు, వాళ్ళ రెప్యుటేషన్ ఏంటి, ఇవన్నీ చూసుకొని అలాంటి వారికి ఇవ్వాలి అనేది కూడా నిర్ణయం చేయడం జరిగింది. దానికి సంబంధించి లైసెన్స్ ఫీజు ఎవరెవరు ఎంత పేమెంట్ చేయాలి దాన్ని ఫిక్స్ చేసి టెండర్ లో అది పెట్టడం జరుగుతుంది. ఆ టెండర్ లో పెట్టిన తర్వాత మనము ఆ క్వాలిటీ పారామీటర్ సంబంధించిన వాళ్ళ రికార్డులు అవి మనకి ఇస్తారు. దాన్ని బట్టి ఎవరి క్వాలిటీ ఎక్కువ ఉందనేది చూడటం, అలాగే శాస్త్రస్థాయిలో కూడా మనం వెళ్ళి దాన్ని పరిశీలించి, ఒక టీం వెళ్ళి పరిశీలించి ఎలా ఉన్నాయనేది కూడా చూసుకొని, వారు వేరే చోట నిర్వహిస్తున్నప్పుడు ఎలా చేస్తున్నారు అనేది చూసుకొని, వాళ్ళకి ఏమన్నా బ్రాండ్ రికగ్నిషన్ కి అవార్డ్స్ ఏమన్నా వచ్చాయా, వాళ్ళకి ఎలా ఉన్నాయి, వాళ్ళ రేటింగ్స్ ఏమున్నాయా, ఇవన్నీ కూడా చూసుకున్న తర్వాత ఎవరికి ఇవ్వాలనేది బోర్డులో నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. తద్వారా నాణ్యమైన ఫుడ్ని, మనం ఆహారాన్ని ప్రజలకు ఇవ్వాలి, భక్తులకు అందించాలి, మంచి ఫుడ్ని మనకి మంచి ఆహార పదార్థాలు ఇవ్వాలనే ఉద్దేశంతో, మంచి నాణ్యమైన ధరకి ఇవ్వాలనే ఉద్దేశంతో ఇది మంచి నిర్ణయం తీసుకోవడం జరిగింది. అలాగే ఆకర్షకంగా బాబు వినాశనం ప్రాంతాలకు చాలా మంది భక్తులు వస్తారు. మీ అందరికీ తెలిసిందే, 10,000 నుంచి రోజుకి 15,000 మంది భక్తులు వస్తూ ఉంటారు. ఇక్కడంతా కూడా ఇక్కడ వాతావరణం చూస్తే మనకి చాలా గందరగోళంగా కనిపిస్తుంది. ఇక్కడ పార్కింగ్ అనేది సరిగ్గా లేదు, వాహనాలు పెట్టుకోవడానికి పార్కింగ్ సరిగ్గా లేదు, ఆర్గనైజ్డ్ గా లేదు. ట్రాఫిక్ కూడా చాలా ఇబ్బందులు పడుతున్నాము, ట్రాఫిక్ కూడా చాలా ఇబ్బందులు వస్తున్నాయి. తర్వాత నడకదారిలో వచ్చేవాళ్ళు, నడిచే వాళ్ళకి కూడా వాళ్ళకి చాలా ఇబ్బందులు ఉన్నాయి. తర్వాత ప్రాపర్ సైనేజ్ ఏది ఎక్కడికి వెళ్ళాలి ఏమిటి అనేది కూడా వాళ్ళకి ప్రాపర్ గా లేదు. అక్కడ అన్ని షాప్స్ అన్ని కూడా చాలా అనార్గనైజ్డ్ గా ఉంటాయి. ఇక్కడ అన్ని దుకాణాలన్నీ కూడా కొన్ని పర్మిషన్లు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి ఇచ్చినా సరే అవన్నీ కూడా అనార్గనైజ్డ్ గా ఉన్నాయి. చూడటానికి కూడా బాగాలేదు. ఆధ్యాత్మిక వాతావరణాన్ని రిఫ్లెక్ట్ చేసేలా ఉండాలి, పవిత్రతను రిఫ్లెక్ట్ చేసేలా. నెల్లూరు రూరల్ కార్యాలయం నందు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సహకారంతో ముఖ్యమంత్రి సహాయ నిధి కింద 15 మందికి 19 లక్షల రూపాయల చెక్కులను టీడీపీ రాష్ట్ర నాయకులు కోటంరెడ్డి గిరిధర్రెడ్డి చేతుల మీదుగా అందజేశారు. అనంతరం కోటంరెడ్డి గిరిధర్రెడ్డి మాట్లాడుతూ, ఎప్పుడూ లేని విధంగా మన ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు మరియు కూటమి ప్రభుత్వం రావడంతో ప్రజలకు ఆరోగ్యం బాగాలేని వాళ్ళకి మన రూరల్లో ఇప్పటి వరకు ఈ సంవత్సరంలో 1,20,00,000 రూపాయలు చంద్రబాబు నాయుడు సహాయ నిధి కింద చెక్కులు పంపిణీ చేయడం జరిగిందని తెలియజేశారు. రూరల్ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి
గారి సహాయం నుంచి దాదాపు 15 మందికి 18,55,000 రూపాయలు అందించడం జరిగింది. గతంలో ఎప్పుడూ లేని విధంగా ముఖ్యమంత్రి సహాయ నిధికి సంబంధించి ఎవరైతే ఆరోగ్యశ్రీ కింద కవర్ కాకుండా అదేవిధంగా వివిధ ఆసుపత్రుల్లో చూపించిన వారికి ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే మాట ఇచ్చారో ఆ మాట ప్రకారం ఇమ్మీడియట్గా ముఖ్యమంత్రి సహాయం చెక్కులు అందిస్తూ పేదలకి అదేవిధంగా మధ్యతరగతి కుటుంబీకి అండగా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అప్లై చేసిన గతంలో ఎప్పుడూ లేని విధంగా చెక్కులన్నీ కూడా అందిస్తున్నారు. ఇప్పటికే నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో దాదాపు ఈ సంవత్సరం కాలంలోనే ఒక నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 1,22 లక్షల రూపాయలు ముఖ్యమంత్రి గారి సహాయం నుంచి అందించడం జరిగింది. ఎందుకంటే ఏ కుటుంబంలోనైనా ఎవరికైనా ఆరోగ్యం బాగలేనప్పుడు ఆ కుటుంబం అంతా కూడా చాలా కలుపు చెందుతుంది. డబ్బులు లేకుండా సరైన హాస్పిటల్లో చూపించలేని పరిస్థితుల్లో ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ మాట అయితే ఇచ్చారో ఆ మాట ప్రకారం ప్రతి ఒక్కరిని కూడా ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆదుకుంటున్నారు. గతంలో మనం ఎప్పుడు కూడా చూడలేదు. మనం ఈరోజు అప్లై చేస్తే ఎప్పటికి వస్తాయో కూడా తెలియదు. ఎన్నోసార్లు ఫాలో అప్ చేసినప్పుడు వస్తే కొన్ని ఏదో ఒక రోజున పెట్టి దాన్ని వెనక్కి పంపించడం కూడా గతంలో చూసాం. అలా కాకుండా ఈరోజు ఈ సంవత్సర కాలంలో ఒక్క నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోనే దాదాపు 1,22 లక్షల చెక్కులు అందించడం జరిగింది. అందించడం కూడా అతి త్వరగా ఎప్పుడూ లేని విధంగా ఎప్పటికప్పుడు వారికి ఉపయోగపడేలాగా ముఖ్యమంత్రి సహాయ చెక్కులు అందిస్తున్నాం. ఒక పక్కన సంక్షేమం, రెండో పక్కన అభివృద్ధి. ఏదైతే మాట ఇచ్చారో ఆ మాట ప్రకారం సంక్షేమ పథకాలు ఇప్పటికీ ఒక్కొక్కటి అమలు చేస్తున్నారు. ఇంకా కూడా జూన్లో కొన్ని సంక్షేమ పథకాలు అమలు చేయబోతున్నారు. ఇంకా అభివృద్ధి అనేది నిరంతరం. ప్రత్యేకంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో శాసనసభ్యులు శ్రేయస్ గారి ఆధ్వర్యంలో అభివృద్ధి ఏ విధంగా పరుగులు తీసుకుందో మీరు కూడా గత 2 నెలల నుంచి కూడా చూస్తున్నారు. ఇంకా కూడా చేయాల్సిన ఉంది. ఇక్కడికక్కడ 26 డివిజన్లు కానీ 18 డివిజన్ల గ్రామాల్లో ఉన్న పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఆ ఏరియాల పెద్దల సూచనలు, సలహాలతో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో సంక్షేమం అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమం అందే విధంగా అదేవిధంగా అభివృద్ధి ఈ రెండు కూడా నిరంతరం చేస్తుంటామని ఇంత పెద్ద ఎత్తున ముఖ్యమంత్రి సహాయ నిధులు చెక్కులు ఇస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని, కూటమి ప్రభుత్వాన్ని, అదేవిధంగా శాసనసభ్యులు సోదరెడ్డి గారిని మీరందరూ కూడా ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. అంతర్జాతీయ యోగా దినోత్సవం వేడుకల్లో భాగంగా జిల్లా కలెక్టర్ ఆనంద్ యోగాసనాలు వేశారు. నెల్లూరు నగరం ఎస్సీ సుబ్బారెడ్డి స్టేడియంలో జరిగిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో డిఎస్ఓ యతిరాజ్, యోగా గురువులు, క్రీడాకారులు పాల్గొన్నారు. Exhale, bring your leg down. Now inhale, center. Exhale, bring your neck onto your right shoulder. Exhale, center. Exhale, center. Inhale, rotate back. Both hands up. Your palms should be facing each other. Exhale, bring your hands down. We have to repeat 3 more times. Exhale, back. Now let's do in reverse manner. Inhale, take your elbows back and then forward. Inhale, exhale. Inhale, be center. Inhale, rotate towards your left side. Exhale, center. Inhale towards your right side. Towards your right side. Exhale, center.
Inhale, twist towards your left side. Exhale. So, keep your hands in Namaskara Mudra. Don't interlock your fingers. Try to stabilize your body. 4, 5, 6, 7, 8, 9, 10. Gently inhale, bring your hands down. Exhale, your leg down. We have to repeat the same on your left side. So lift your left leg. Compulsory that you should place your hands next to your feet. Padahastasana. Placing your hands next to your feet. Do whatever you can, whichever your body supports. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Inhale very slowly. Lift your hands up. Exhale, hands on the sides of your body. Next, stretch your hands to shoulder level. Inhale. Exhale. Slowly bring your right hand towards your right feet. Slowly bring your right hand towards right feet and your left hand will be pointing towards the sky. Be there. Look towards your left hand. Inhale, gently lift your hands. Now rotate your right leg towards right side. Left leg towards left side. Stretch your hands. Inhale, take a deep inhale. Exhale, slowly bring your left hand towards your left feet. Those who can't reach the floor, they can place their hand near your calf muscle or in the front of your leg. Be there. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Inhale. Exhale. Bring both legs together. So we have 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Inhale, exhale, release the posture, stretch your legs. Just inhale and exhale for 5 count. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Inhale slowly to look behind. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Inhale, slowly release your left hand, release your right leg. We will repeat on the left side. Now, bend your left knee, bring your left feet near to your thigh. Now, left hand as support on your back. Try to twist your body. Manaki twist రావాలి. వక్రాసనము అనంటే వక్రంగా శరీరాన్ని తిప్పడము, శరీరాన్ని మెలి తిప్పడము. So you have to twist your back, very good for your diabetes. 1, 2, 3, 4, 5, 6, 7, 8. To right. Exhale to left. Inhale gently through your nostrils. Exhale as per your capacity by chanting Makara. Now, Next, undergraduate students, medical students, J. Vishnu. K. Madhurima, second place. K. Manjusha. Fast करेंगे. K. Manjusha. ऑडिशनी करते हैं. साई गगन, Danya, Sai Satmika, Jananya. Please come fast. It's about to rain. Please come fast. Thank you. ఈ కార్యక్రమం విజయ మన ఆంధ్ర రాష్ట్రానికి రావడం చాలా సంతోషంగా ఉంది. దానికి సంబంధించి మన స్టేట్ లో కూడా రకరకాల కార్యక్రమాలు చేసుకోవాలని మొన్ననే ఆనరబుల్ సీఎం గారు అదేవిధంగా చీఫ్ సెక్రటరీ గారు అందరూ కూడా చెప్పడం జరిగింది. దానికి భాగంగా కర్ఫ్యూ రేసర్ ఈవెంట్ కింద యోగా డేది ఈ రోజు నెల్లూరులో మనం చేసుకుంటున్నాము. సో దీంతో తర్వాత ఇది ఒక స్టార్టింగ్ ప్రోగ్రామ్, జిల్లాలో మొదటి ప్రోగ్రాము ఈ సంవత్సరంలో ఇంటర్నేషనల్ యోగా డేని వెల్కమ్ చేసుకోవడానికి. ఇదే విధంగా వచ్చిన వాళ్ళందరూ కూడా మీ కమ్యూనిటీలో ఒకవేళ కొన్ని దూరంగా వచ్చిన వాళ్ళు ఉన్నట్లయితే మీ విలేజెస్ లో కూడా దయచేసి ఈ యాక్టివిటీని ముందుకు తీసుకెళ్లాలని కోరుతున్నాను. ఎందుకంటే ఇది ఒక జిల్లా స్థాయిలో మన జిల్లా చూస్తే సుమారు 25 లక్షల పైన జనాభా ఉన్న జిల్లా.
దాంట్లో మనం ఒక 1000 మెంబర్స్ 2000 మెంబర్స్ తో ఒక రోజు యోగా ప్రోగ్రామ్ చేస్తే ఆ అవేర్నెస్ వాళ్ళందరికీ తీసుకెళ్ళడానికి అవకాశం ఉండదు. ఖచ్చితంగా కంటిన్యూస్ గా నెక్స్ట్ ఒక 1 month లో యోగాలో ఇంట్రెస్ట్ ఉన్న అసోసియేషన్స్ కావచ్చు, ఆర్గనైజేషన్స్ కావచ్చు, జిల్లా యంత్రాంగం తరఫున ప్రతి ఒక్క డిపార్ట్మెంట్లు కావచ్చు, వాళ్ళ సిబ్బందులు కావచ్చు, వాళ్ళందరూ కూడా అదే విధంగా స్కూల్స్ ఈ సమయంలో ఆల్మోస్ట్ స్కూల్స్ అందరూ కూడా సెలవులో ఉన్నారు. అంతేగాని నెక్స్ట్ మంత్ నుంచి మనకు ఓపెనింగ్స్ వస్తాయి. సో స్కూల్స్ లో కూడా ఆ పిల్లలందరూ కూడా దయచేసి ఈ యొక్క యాక్టివిటీని ఒక మాస్ అవేర్నెస్ యాక్టివిటీ కింద అట్లీస్ట్ ఒక కామన్ యోగా ప్రోటోకాల్ ఫాలో చేసుకొని కనీసం 1 or 2 డెమాన్స్ట్రేషన్ అయినా ప్రతి ఊర్లో ప్రతి మండల స్థాయిలో చేసుకున్నట్లయితే ఈ యోగా గురించి అవేర్నెస్ ప్రతి ఒక్కరికి తీసుకెళ్ళడానికి అవకాశం ఉన్నాయి. అంటే అది చేసిన మాత్రంగా ప్రతి ఒక్కరు ప్రతిరోజు చేస్తారని లేదు, కానీ కనీసం దాంట్లో ఒక 10%, 20% మంది అయినా యోగా కింద వచ్చినట్లయితే చాలా వరకు మన హెల్త్ బెనిఫిట్ చేసుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. మనకు చాలా వరకు హెల్త్ కాస్ట్లు తగ్గించడానికి అవకాశాలు ఉన్నాయి, హాస్పిటల్ విజిట్స్ తగ్గించడానికి అవకాశాలు ఉన్నాయి. సో అది కాబట్టి దయచేసి ఇక్కడ వచ్చేసిన అందరికీ కూడా, గవర్నమెంట్ సిబ్బందులందరికీ కూడా, అదేవిధంగా యోగా ప్రాక్టీషనర్స్ అందరికీ కూడా నా రిక్వెస్ట్ ఏంటంటే నెక్స్ట్ ఒక 1 month దయచేసి రెన్యూమరేషన్ కానీ అలాంటివి ఏమీ చూసుకోకుండా వీలైన వరకు మాక్సిమం అవేర్నెస్ యాక్టివిటీ. నమస్కారం, నా పేరు త్రిష. ఛానల్ 9 న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్.